నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలో తలపిస్తుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పెద్ద మొత్తంలో వరద నీరు చేరుతుంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 148 మీటర్లకు గాను ప్రస్తుతం 147.24 మీటర్లకు నీరు చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.63 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 2,11,817 క్యూసెక్ల నీరు చేరుతుంది. ప్రాజెక్టు అవుట్ఫ్లో 2,11,817 క్యూసెక్లు ఉండగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ స్కీమ్ కోసం 286 క్యూసెక్లు, ఎన్టీపీసీ అవసరాలకు 121 క్యూసెక్లు, పెద్దపల్లి జిల్లా నందిమేడారంలోని పంప్ హౌజ్కు 9,450 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలకు మందమరి మండలంలోని బురదగూడెం కామాఖ్య టెంపుల్ జలమయమైంది. ఆలయం చుట్టూ పెద్ద ఎత్తున వరద నీరు చేరుకోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. మందమరి పట్టణం బురదగూడెం కామాఖ్యదేవి దేవాలయం చుట్టూ నీరు చేరుకుని ఆలయంలోకి నీరు భారీగా చేరింది. వర్షపు నీరు నిండిపోవడంతో భక్తులు ఆలయంలోకి పోవడానికి వీలు లేకుండా పోయింది. అంతేకాకుండా ఆలయ పరిసర ప్రాంతాల్లో గల పొలాలు, చేన్లు కూడా నీటిలో మునిగిపోయాయి. వర్షాలు ఆగిపోకుంటే వరద ఉధృతి పెరిగిపోయి దేవాలయ ప్రాంతంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడేటట్లు ఉన్నాయి. ఆలయానికి పోయే భక్తులు కానీ ప్రజలు జాగ్రత్త పాటించని వెళ్లకుండా ఉంటేనే మంచిది అని అధికారులు తెలుపుతారు. సింగరేణి కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మందమరి జీఎం దేవేందర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీఎం దేవేందర్ మాట్లాడుతూ ఉత్పాదకతకు ప్రాధాన్యత కల్పిస్తూనే సింగరేణి అగ్రగామిగా నిలుపుతున్న కార్మిక వారి కుటుంబాలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం కొరకే ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రి నుండి కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, యూరాలజిస్టు, గ్యాస్ట్రో వైద్య నిపుణులను ప్రత్యేకంగా రప్పించి కార్మిక వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఆదేశం ప్రకారం ఈరోజు మనము సూపర్ స్పెషాలిటీ క్యాంపు రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్లో ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అక్బర్ అలీ గారు, ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ రామకృష్ణాపూర్, డాక్టర్ ప్రసన్న గారు, ఏరియా హాస్పిటల్ డైనమిక్ హెచ్ఓడి, అదేవిధంగా పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ గారు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ మదార్ గారు, మిగతా ఆర్కేపీ స్టాఫ్కి అందరికీ శుభోదయం, శుభాకాంక్షలు. డాక్టర్ గారు చెప్పినట్టుగా, అక్బర్ అలీ చంద్ర గారు చెప్పినట్టుగా ప్రతి కార్మికుడు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఈ సూపర్ స్పెషాలిటీ క్యాంప్ మనం ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడానికి నేను సంతోషిస్తున్నాను. డాక్టర్ ప్రసన్న గారికి నివేదించేది ఏంటంటే, ఈ ప్రతి మంత్ సాధ్యమైనంత వరకు మనము ఈ సూపర్ స్పెషాలిటీ క్యాంపు అవసరమైతే బోట్ నైట్ కూడా నిర్వహించుకోవడానికి మనం అన్ని ప్రయత్నాలు చేద్దామని, మీకు అందరూ ఉద్యోగస్తులు, కార్మికులు అందరూ దీనిని వినియోగించుకోవాలని, మనకి ఏదైనా జబ్బు వస్తే మనం ఆల్ ద వే హైదరాబాద్ పోయి సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే అక్కడ లైన్లో ఉండి ఎన్నో కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు మనము ఇక్కడే సూపర్ స్పెషాలిటీ క్యాంపు నిర్వహించుకోవడం వల్ల మనకి జబ్బుల యొక్క స్పష్టత వస్తుంది. తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్కి అక్కడికి హైదరాబాద్కి పంపించడానికి కానీ ఇంకా ఎక్కడికైనా పంపించడానికి కానీ చాలా వీలవుతుంది. ఈ క్యాంపు నిర్వహించుకోవడానికి ఎటువంటి డిలే కాకుండా మ్యాన్ పవర్ కానీ, మెటీరియల్స్ కానీ, ఇంకా స్టాఫ్ కానీ, ఇంకా ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావాలన్నా తప్పకుండా మా తరఫున మేము అందిస్తామని, అవసరమైతే ఇక్కడికి ఒక స్పెషల్గా డివైపిఎం సీనియర్ వెల్ఫేర్ ఆఫీసర్ని ఇక్కడికి పంపించి ఈ మానిటరింగ్ కూడా చేయడానికి మా తరఫున జిఎం ఆఫీస్ తరఫున ఎటువంటి స్పెషాలిటీ డాక్టర్లను తీసుకువచ్చి ఇక్కడ టెస్టులు జరిపించడం వల్ల ఏదైనా ఉంటే చిన్న జబ్బులు ముందే తగ్గడం వల్ల నయం అవుతుంది. లేక దీర్ఘకాలిక వ్యాధులుగా మారితే అవి చాలా ఇబ్బందుల పాలవుతుంది. కుటుంబాలు చాలా నష్టపోతున్నాయి. ఉద్యోగం కూడా యాబ్సెంటిజం అయి ఉద్యోగాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి యాజమాన్యం సింగరేణి కార్మికులు వారి కుటుంబానికి మేలు చేసే విధంగా ఈ క్యాంపు నిర్వహించడం ఆహ్వానించదగింది. అదేవిధంగా మన సీఎం గారు కూడా మన ట్రైపార్టీలోనే మేము అడిగినప్పుడు తప్పకుండా త్వరలోనే నిర్వహిద్దామని చెప్పేసి మాట ఇచ్చి ఈరోజు ఈ రకంగా ఏదైనా నిర్వహించడం వల్ల మనం ఇక్కడ సింగరేణిలో చాలా పెద్ద ప్రాంతం శ్రీరాంపూర్ నుంచి గోరేడు వరకు ఉన్నారు కాబట్టి ఆ కార్మికులందరూ దీన్ని ఉపయోగించుకొని యాజమాన్యం కల్పించే సదుపాయాన్ని దాన్ని మంచిగా ఉపయోగించుకోవడం వల్ల
మరి లాభపడవచ్చని చెప్పి కోరుకుంటూ ఈ యాజమాన్యం ఇదే కాకుండా రానున్న రోజుల్లో ఇంకా కూడా కొన్ని ఇప్పుడు ఏవైతే కొన్ని ఉన్నాయి కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ ఇటువంటి కొన్ని గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇవి ఉన్నాయి కాబట్టి గతంలో మనం క్యాంప్ నిర్వహించే ఒక 10 మంది క్యాన్సర్ పేషెంట్లు కనుగొన్నాం మమ్మోగ్రఫీ అటువంటి చేసి. కాబట్టి అంకలాజీ అటువంటివి కూడా చేయడం వల్ల ఇంకా ఎదుటి పాలకు సహాయం చేయాల్సిందిగా యాజమాన్యం కోట్లు ఖర్చు చేస్తుంది. కాబట్టి ప్రథమ స్థాయిలో సరిపెట్టడం వల్ల ఆ కుటుంబాలు చాలా బాగుపడతాయి. కాబట్టి ఈ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏంటంటే మన ఆరోగ్యంలో మెరుగుదల గురించి మనకి ఉన్నటువంటి సెకండరీ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దీనితో పాటు టెర్షరీ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటారు, సూపర్ స్పెషాలిటీ. వాళ్ళు మన యొద్దకే వచ్చేటట్టుగా మన ఇంటికి వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం మనం ఒకసారి యాజమాన్యం వారందరినీ అభినందించాలి. ప్రత్యేకించి మన ఏరియా రంగస్వామి గారి జీఎం గారిని నేను అభినందిస్తూ అదే రీతిగా మనకు సహకరిస్తున్నటువంటి మరి సిఎండి గారు, డైరెక్టర్ గారిని కూడా నేను అభినందిస్తూ గుర్తు చేసుకుంటున్నాను. అది ఈ విషయంలోని మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఆరోగ్యంతో పాటు ఆ వ్యక్తికి ఎవరైతే కార్మికుడికి అభివృద్ధి రావాలి, ఉత్పాదకత పెంచాలి. అదే రీతిగా వైస్ వెర్సా కార్మికుడు వర్సెస్ ఉన్నటువంటి ఈ మైన్ సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ కావచ్చు, సర్ఫేస్ కావచ్చు, వారి యొక్క డిపెండెంట్స్ కావచ్చు, అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలి, మనందరూ కూడా సుక్షేమంగా ఉండాలని ఏర్పాటు చేయబడింది. కాబట్టి మనం అందరం కూడా సింగరేణి వారికి, సింగరేణి యాజమాన్యానికి మనం ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి. అభివృద్ధి, ఉత్పత్తి, ఉత్పాదకత, అదే రీతిగా మన ఆరోగ్యం ఇచ్చేటువంటి ఈ యొక్క డాక్టర్స్ కూడా మన కృతజ్ఞత ఉండాలి. ఈ సందర్భంగా ఈ యొక్క క్యాంప్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోనండి. ఇంకా ముందు ఎవరికైతే హైయర్ సెంటర్స్ రిఫరల్స్ అవసరమో వారు సూచిస్తారు. ఎవరు కంగారు పడవద్దు. ఎందుకంటే ఏది అక్యూట్ ఎమర్జెన్సీ చాలా వెనువెంటనే కావాలి, వాళ్ళకి రిఫరల్ చేస్తారు. తర్వాత ఎవరికైతే అవసరం వాళ్ళకి చేస్తారు. కాబట్టి మీరు అందరి కోఆపరేషన్ నేను కోరుకుంటున్నాను. అదే రీతిగా ఈ సమయం ఇచ్చిన జీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచిర్యాల నియోజకవర్గం హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో 14న జరిగిన పెళ్లి భరత్లో జరిగిన గొడవలో దళిత కులానికి చెందిన ప్రవీణ్ నితులను బీసీ కులం వారు దాడి చేసిన ఘటనలో పోలీసులు బాధితులపైనే కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 14వ తేదీన రాపల్లి గ్రామంలో పెళ్లి భరత్ సందర్భంగా గ్రామస్తులు కొట్లాట్లో 2 దళిత యువకులను దాడి చేసి గాయపరిచారని, దాడి చేసింది బీసీ కులానికి చెందిన వారు అయినప్పటికీ 14వ తేదీన పోలీసులు దళిత కుటుంబ నివాస గృహంపై సర్చ్ పేరుతో అర్ధరాత్రి కుటుంబ సభ్యులను విచారించి వెళ్లడం జరిగిందని, 15వ తేదీన భయభ్రాంతులకు గురైన బాధితుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్లి వారి కుమారులను కల్పించడం లేదని, దరఖాస్తు ఇస్తే పోలీసులు కేసు నమోదు చేయకుండా తీసుకోలేదని బాధిత తల్లిదండ్రులు తెలిపారని ఆయన అన్నారు. మా కొడుకులు 2 మేము పెళ్లికి పోయి వచ్చినాం. పెళ్లికి పోయి వచ్చిన తర్వాత మా పిల్లలు డీజే కాడ ఉన్నారు. తంగెళ్ళ సాయి అనే ప్రవీణ్ అనే నితీష్ వాళ్ళు గొడవ పడ్డది మాత్రం మాకు తెలియదు. వాళ్ళు గొడవ చేసుకున్నారట. మాకు నైట్ 12కి ఎస్ఐ వచ్చింది. నైట్ 12కి ఎస్ఐ వచ్చి మీ కొడుకు లేరని అంటే, మా కొడుకులు లేరు సార్ డీజే కాడ ఉన్నారు అని అంటే, అమ్మ మీ కొడుకులు పొద్దుగాల మాకు అప్పచెప్పాలి అని అంటాడు. పొద్దుగాల అప్పచెప్పాలంటే సరే ఏం జరిగింది అని అంటే, మీ కొడుకులకు గొడవ అయిందట మీకు తెలియదా అని అన్నాడు. ఆయనతో మా కొడుకులు ఒక 20 మందిని తీసుకొని ఆ సారు ఈ తంగెళ్ళ సాగరు, తంగెళ్ళ సాయి వీళ్ళకి 20 మంది కొత్తగూడెం కాడికి వేయండి. మా చుట్టాలైతే పెళ్లి వేయండ్రు. వాళ్ళిద్దరు గొడవ పడ్డారు. వాళ్ళు ఏడున్నది అన్నది తెలియదు. మేము తెల్లారి లేచి పోలీస్ స్టేషన్ రమ్మన్న వల్ల మేము పోయినాం. మా ఇల్లంతా చూసుకున్నాడు. ఇల్లంతా చూసుకున్న తర్వాత మేము స్టేషన్ కాడికి పోయినాం. స్టేషన్ కాడికి పోయి సార్ మరి వాళ్ళు లేరు మరి అని అంటే, అమ్మ మీరే దాచిపెట్టిండ్రు ఏంటంటే, సార్ నేను ఎందుకు దాచిపెడతాను సారు, మేము దాచిపెట్టాం, మేము తీసుకొచ్చి అపయప్తంగా మేము ఎందుకు దాస్తాం మా పిల్లలని మేము అన్నాం అని అంటే, లేదు పిల్లలు ఆన్నే కొట్టిండ్రు అంటే, సార్ మా పిల్లలు అట్లా చేసేటోళ్ళు కాదు, కొట్టేటోళ్ళు కాదు, వాళ్ళేమో బీసీలు మేము ఏసీలో. అసలు అక్కడ ఏం జరిగిందన్నది మాకు తెలియదు. పిల్లలు ఏడున్నదన్నది కూడా తెలియదు. మందపల్లి సీనన్న వీణ కూడా మేము పొద్దుగాలు లేసి మా సీనన్నకున్న సర్పంచ్ చెప్పుకుంటే వాళ్ళ వీణ కూడా కేసు అయిందట. మాకు తెలియదు. మా పిల్లలు ఇప్పటి వరకు అయితే ఏడున్నదన్నది కూడా మాకు తెలియదు. మాకు న్యాయం చేయాలని మేము వాళ్ళు చెప్పినట్టుగా 14 నాడు భరత్లో అల్లరి జరిగిన సందర్భం, అల్లరిలో ఎవరు ఏంటిదని వాళ్ళు డీటెయిల్స్ చెప్పడం జరిగింది. కానీ 14 రాత్రి
వీళ్ళేదో ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన పెళ్లికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఏదైతే వీళ్ళ కొడుకులపై దాడి జరిగిన సందర్భంలో అదే రాత్రి ఆజిపూర్ ఎస్ఐ గారు వాళ్ళంతా 11-12 గంటల మధ్యన ఇంటికి పోయి మొత్తం సెర్చ్ చేయడం జరిగింది. ఇది వీళ్ళ కోసం. ఎందుకు అంటే కొట్లాడిండ్రు, నీవులు కొట్టిండని ఏదో వాళ్ళకి చెప్పిన సందర్భం. మళ్ళీ ఆ పోలీసు వచ్చిన తర్వాత వీళ్ళు భయభ్రాంతులై, ఎందుకంటే ఈ ప్రాంతంలో తప్పుడు కేసులు పెడుతుండ్రు, పోలీసులు పెడుతుండ్రు, జైలు పంపుతున్నారని అనే మొత్తం ఎంటైర్ కాన్స్టిట్యూన్సీలో అది జరుగుతుంది. వీళ్ళు అప్పటికి వాళ్ళకి తెలియదు, తల్లిదండ్రులు కొట్లాట అయింది, మా వాళ్ళని తిట్టిండు కొట్టిండని 15 నాడు మధ్యాహ్నము పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ ఎస్ఐ గారు తీసుకోలేదు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా కంప్లైంట్ తీసుకోలేదు వీళ్ళు. మళ్ళీ తెల్లారి వేయండి వీళ్ళు కంప్లైంట్కు 16 నాడు మళ్ళీ పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. ఇంకో రకంగా పొమ్మనో ఇంకమ్మనో ఏదో రాయించుకొని వెళ్ళగొట్టిండ్రు వాళ్ళ కొడుకులు పట్టరమని. అక్కడ లేడు మండేపల్లి శ్రీనివాసు, అక్కడ లేడు. ఆయన మల్లేష్ లాస్ట్ టైం ఆయన భార్య సర్పంచ్, ఆయన కూడా అక్కడ లేరు. వాళ్ళిద్దరిని కూడా కేసులో పెట్టడం జరిగింది లేని వాళ్ళకు. మందమరి మండలం శంకరపల్లి ప్రధాన రహదారిపై వంతెన నిర్మించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మందమరి మండలం శంకరపల్లి వెళ్లేందుకు ప్రధాన రహదారిపై వంతెన నిర్మించాలని శంకరపల్లి ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలం మందమరి నుండి శంకరపల్లి వెళ్లేందుకు ఉన్న రహదారిపై 2 నుంచి 3 ఫీట్ల వరకు వర్షపు నీరు వరదగా పారుతుండటంతో శంకరపల్లి వెళ్లేందుకు రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి. అంతేకాకుండా అత్యవసర పరిస్థితిలో 108 వాహనాలు పోవడానికి కూడా వీలు లేకుండా ఉంది. గతంలో ఈ రహదారిపై వంతెన నిర్మాణానికి అనుమతులు వచ్చినప్పటికీ ఈ కారణాల వల్ల బ్రిడ్జ్ నిర్మాణానికి అంతరాయం ఏర్పడిందని ప్రస్తుత ఎమ్మెల్యే ఇప్పటికైనా స్పందించి వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి నిర్మాణ పనులు మొదలయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. వర్షాలతో కురుస్తున్న సింగరేణి క్వార్టర్లకు యాజమాన్యం వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిఐటియు అనుబంధ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే6 కాలనీ, నస్పూర్ కాలనీ డిస్పెన్సరీ ప్రాంతంలో పస్సీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి భారీ వర్షాలతో ఏర్పడిన ఇబ్బందులను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గత 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు సింగరేణి క్వార్టర్లు ఉరవడం, డ్రైనేజీ సమస్యల వల్ల ఇళ్లలోకి వరద నీరు చేరి ఇబ్బందులు గురైనట్లు కార్మిక కుటుంబాలు నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా తుమ్మల రాజిరెడ్డి మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థ ఎత్తు భాగంలో ఉండడం, క్వార్టర్లు కింది భాగంలో ఉండడంతో డ్రైనేజీలోని నీరంతా కార్మికుల ఇళ్లలోకి చేరి ఇళ్లలోని వస్తువులు, బియ్యం బస్తాలు తడిసిపోయి ఇబ్బందులు పడ్డారని తెలిపారు. వర్షాల వల్ల కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను సివిల్ అధికారులతో మాట్లాడడంతో పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్షులు గుళ్ల బాలాజీ, నాయకులు సాయిల శ్రీను, వెంకట్రెడ్డి, మిడివెల్లి శ్రీనివాస్, పేరుక సదానందం, శ్రీపతి బానేస్, ప్రతాప్, తోడే సుధాకర్ తదితరులు. ఒక వర్షం పడితే మొత్తం దాదాపు ఇంట్లో నుంచి వెళ్ళి కనీసం ఒక ఫీట్లు ఈ మొత్తం దాదాపు ఎస్బి 43 నుంచి 72 వరకు అన్ని కోటల నుంచి నీళ్లు పోయినాయి. కారణం ఏంటని చెక్ చేస్తే చిన్న పని, సివిల్ డిపార్ట్మెంట్ వల్ల అసమర్థత ఎంతగా ఉంటే ఇక్కడ కష్టం కనబడుతుంది. ఇవాళ ఆదివారం కాకపోయి ఉంటే ఇక్కడ మేము 3 చెల్లు దాగిపించటం. వర్షం వచ్చింది, నీళ్ళు వచ్చింది, వాళ్ళు వర్షంలో తడిసిపోతే మీరు తడిసి వచ్చిందని నానా దుర్భాషలాడి ఆఫీసర్ రాకుంటే వెళ్ళగొట్టిన బయట. ఎవరో ఒక ఆఫీసర్ వచ్చేసి బియ్యం బస్తాలు మీద పెట్టుకోవాలమ్మా వర్షాకాలం అంటారు. మేమేమైనా షెర్లో ఉన్నామా? లేదా గవర్నమెంట్ కట్టించిన బయ్యలు కట్టించిన క్వార్టర్లు అనుకుంటున్నా, ఇండ్లు అనుకుంటున్నారా? ఒక్కొక్క కార్మికుడి కుటుంబం నుంచి వెళ్ళి 10 నుంచి 15 వేలు రికవర్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో క్వార్టర్ తీసుకున్నందుకే 3 నుంచి 5 వేలు కడుతున్నాం. హెచ్ఆర్ఏ రూపంలో 9% బేస్ మీద కట్ అవుతుంది. మీకు చేత కాక చిన్నపిల్లలు చాలా మంది షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంది. చిన్నపిల్లలు దాదాపు ఇక్కడ 40 మంది ఉన్నారు. ఈ రెయిన్ సీజన్లో ప్రతి ఒక్క ఇంటిలో కంటిన్యూస్ ఫీవర్స్, ఎన్నిసార్లు హాస్పిటల్ దిగినా తగ్గట్లేదు. ఈ రైనీ సీజన్లో ఇంతవరకు ఫీవర్ వస్తుందంటే దానికి మెయిన్ రీజన్ ఈ డ్రైనేజ్ సిస్టమే. దీన్ని దృష్టిలో నిన్న మేము అందరం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఏ విధమైన రెస్పాండ్ ఇవ్వడం లేదు. ఈ సంవత్సరం కాదు, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే ఉంటే ఇదే పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు అసలు ఈ ప్రాబ్లం ఈ క్వార్టర్లో ఉన్నదని తెలిసినప్పుడు
ఈ క్వార్టర్స్లో అసలు కౌన్సిలింగ్ నుంచే తీసేయాలి. ఇది పెట్టడం వల్ల మాకు తెలియక మేము క్వార్టర్స్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఇమీడియట్గా కాల్ చేసి వెళ్ళడం అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ రిటర్న్ క్వార్టర్స్ అనేది తీసుకొని మాకు వేరే దగ్గర మంచి క్వార్టర్స్. సింగరేణిలో జరుగుతున్న గని ప్రమాదాలపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏఐటీసీ మందమరి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. మందమరి ఏఐటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శైలేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన కేకే5 గని ప్రమాదంలో మరణించిన రాసపల్లి శ్రావణ్ కార్మికుని మృతికి బాధ్యంగా మైనింగ్ సర్దార్ సస్పెండ్ చేసి సింగరేణి యాజమాన్యం చేతులు దులుపుకుందని ఇలా చేయడం విచారకరమని ఆయన అన్నారు. మరి రేపు పొద్దుస్తుంది మా మైనింగ్ స్టాఫ్ సోదరులందరూ కూడా మరి కోల్ మైన్స్ రెగ్యులేషన్ ప్రకారమే పనిచేస్తారు. దానికి సంబంధించిన ఆథరైజేషన్ మీరు ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళ సస్పెండ్ చేస్తామని బెదిరింపులో పాల్పడి అనేక విధాలు ఇబ్బంది పెట్టడం వల్ల అనేక సమస్యలు ఈ రోజు మరి సర్దార్లు ఒకటే మానసికంగా బాధపడతా ఉన్నారు. కాబట్టి మరి ఇవన్నీ విషయాలపై యాజమాన్యం పై యాజమాన్యం కింది స్థాయి మళ్ళీ ఏం జరుగుతుందన్నది విచారణ చేసి సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను రామకృష్ణపూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పట్టణంలోని భక్తులు శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. కృష్ణుడు గోపిక వేషధారణతో చిన్నారులు అలరించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఉట్టి కార్యక్రమంలో చిన్నారులు ఆసక్తి కనబరిచారు. ఉట్టి కొట్టిన వారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. చెన్నూరు పట్టణంలో మహంకాళి అమ్మవారి బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో సామూహిక బోనాల ఊరేగింపులో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు బోనాలను తలపై ఎత్తుకొని మంగళహారతులు, డప్పు చప్పులు, పోతరాజుల నృత్యాల నడుమ శోభయాత్రగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించి మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏటా శ్రావణ మాసం 2వ ఆదివారం రోజున అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ అనాదిగా వస్తున్న ఆచరణని గ్రామ ప్రజలు నియమనిష్టలతో పాటిస్తున్నారు. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. మతమధోకర్ అది మహంకాళివాడ, చెన్నూరు మండల్, మంచిర్యాల జిల్లా. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మా మహంకాళమ్మ తల్లి బోనాలు పోతుంటుంది. మా తాతలు ముత్తాతలు కానీ తరతరాల నుంచి ఇది ఆనవాయితీగా జరుపుకుంటూ వస్తున్నాం. ఎందుకు జరుపుకుంటున్నామంటే గత మా తాతల తండ్రుల కాలంలో అన్ని వాడలల్లో గత్తరచ్చి మనుషులు చనిపోతుంటే మా వాడలో మహంకాళమ్మ గుడికి మొక్కుకుంటే మా వాడలో ఒక మనిషితో చనిపోకుండా ఉన్నారు. కాబట్టి అదే ఆనవాయితీగా శ్రావణ మాసంలోనే ఒక వారం ముందు, ఇక శ్రావణ మాసం వెళ్ళిపోతున్నా ఒక వారం ముందు ప్రతి సంవత్సరం మాకు ఎంత ఇబ్బంది ఉన్నా ఎన్ని పనులున్నా ఇడిసపెట్టుకొని ప్రతి శ్రావణ మాసంలో ఒక వారం ముందు మేము బోనాలు చేసుకొని ఘనంగా మా అమ్మవారికి నైవేద్యాలతోని మేకలతోని మొక్కులు చెల్లించుకొని అందరం సుఖ సంతాలతోని ఉండటానికి ప్రయత్నం చేసి అందరం కలిసికట్టుగా వాడంతా ఒక్క తాటి మీద ఉండి మేము బోనాలు జరుపుకొని అందరం సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాం. అందుకే ఈ బోనాలు శ్రావణ మాసంలో పోస్తాం. సిటీ న్యూస్ ఇంత సమాప్తి. ప్రసారం సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.